हेलो गुड इवनिंग एवरीवन। वेलकम टू विद्या क्रीडा चैनल। आज हम साहित्य का इतिहास के बारे में अक्सर पूछे जाने वाले प्रश्न जानेंगे। ये सभी कॉम्पिटिटिव एग्जाम्स के लिए उपयुक्त प्रश्न है। फर्स्ट क्वेश्चन, हिंदी साहित्य इतिहास की नींव का पत्थर किसे माना था? आंसर, द मॉडर्न वर्नाकुलर लिटरेचर ऑफ हिंदुस्तान। द మోడర్న్ వర్నాకులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అనే పుస్తక గ్రంథాన్ని హిందీ సాహిత్య ఇతిహాస్కి నీవుకా పత్తర్ అని అంటారన్నమాట. ఈ గ్రంథం యొక్క గ్రంథకారుడు జార్జ్ గ్రియర్సన్. దీన్ని ఇంగ్లీష్లో రచించడం జరిగింది. नेक्स्ट वन, हिंदी साहित्य का प्रथम इतिहास ग्रंथ है इस्तवर द लॉ लिटरेचर एंदाई ए हिंदुस्तानी, मिस्र बंधु विनोद, शिवसिंह सरोज, द मॉडर्न वर्नाकुलर लिटरेचर ऑफ हिंदुस्तान। आंसर, शिवसिंह सरोज। हिंदी साहित्य का प्रथम इतिहास ग्रंथ है शिवसिंह सरोज। हिंदी साहित्य के बारे में यानी हिंदी कवियों के बारे में, उनके जीवन वृत्तों के बारे में पहली बार संग्रह किया रचना हिंदी में शिवसिंह सरोज। नेक्स्ट वन, हिंदी साहित्य इतिहास लेखन में सबसे पहले काल विभाजन, प्रवृत्ति निरूपण और मूल्यांकन किसने किया? यानी हिंदी काल विभाजन, प्रवृत्ति निरूपण यानी వాళ్ళ యొక్క పీరియడ్స్ టైము, అలాగే వాళ్ళ యొక్క రచనల ఆధారంగా పట్టుకుని అందులో ఉన్న మూలాన్ని తీసుకుని ఏ ప్రవృత్తిలోకి వస్తాయి, ఆది కాలంలోక, రీతి కాలంలోక, భక్తి కాలంలోక, ఎందులోకి వస్తాయని కవుల్ని డివైడ్ చేయడమే కాకుండా ఆ రచన యొక్క ప్రవృత్తి ప్రకారంగా వాళ్ళు కేటాయించడం అనేది మొదటిసారిగా చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ డాక్టర్ గ్రియర్సన్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ దీని పేరులోనే ఉంది, అది ఎక్కడ ఉంది అనే, ఏ ప్రాంతంలో ఉంది అనేది. एशियाटिक सोसाइटी ऑफ बंगाल की पत्रिका में सन 1888 ईस्वी में किस ग्रंथ का प्रकाशन हुआ था? द मॉडर्न वर्नाकुलर लिटरेचर ऑफ हिंदुस्तान, हिंदी साहित्य का आलोचक, हिंदी साहित्य का वैज्ञानिक इतिहास, हिंदी साहित्य का इतिहास। आंसर, द మోడర్న్ వర్నాకులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. దీని యొక్క రచయిత ఎవరని చెప్పుకున్నాం? గాజ్దస్తా తాసి. ఈయన అంగ్రేజీలో రాశారు. మరి మిగతా రచనలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇంపార్టెంటే మనకు. हिंदी साहित्य का आलोचक, हिंदी साहित्य का आलोचक అనేది రామ్ కుమార్ వర్మ ద్వారా రచించడం జరిగింది. అదేవిధంగా हिंदी साहित्य का वैज्ञानिक इतिहास, इसको रामचंद्र शुक्ल इनमें हिंदी साहित्य का इतिहास को लिखा, लेकिन हिंदी साहित्य का वैज्ञानिक इतिहास को लिखा गणपति गुप्त. వైజ్ఞానిక్ అని వచ్చినప్పుడు గణపతి గుప్త్, వైజ్ఞానిక్ లేకుండా హిందీ సాహిత్యక ఇతిహాస్ అని ఉన్నప్పుడు రామచంద్ర శుక్ల్. ఫస్ట్
వన్ రాసిందేమో జార్జ్ గ్రియసన్, సెకండ్ వన్ రాసిందేమో రామ్ కుమార్ వర్మ, థర్డ్ వన్ రాసింది గణపతి గుప్త్, ఫోర్త్ వన్ రాసింది రామచంద్ర శుక్ల. ఆన్సర్ ఫస్ట్ వన్ ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. దీన్ని ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వాళ్ళు 1888లో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, हिंदी कवियों का प्रथम मृत्यु संग्रहकार है. गसादा तासी, करीमुद्दीन, शिवसिंह सेंगर, ग्रियसन. आंसर शिवसिंह सेंगर. ఫస్ట్ టైం హిందీ కవుల గురించి హిందీలో సంకలనం చేసింది శివసింహ్ సెంగర్. కరీముద్దీన్ ఉర్దూ కవుల గురించి ఉర్దూలో తన యొక్క గ్రంథంలో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ వన్, हिंदी साहित्य की दीर्घकालीन गाथा को सूत्रबद्ध करने का सर्वप्रथम किया है. गसादा तासी, डॉक्टर ग्रियसन, करीमुद्दीन, रामचंद्र शुक्ल. आंसर गसादा तासी. हिंदी साहित्य की दीर्घकालीन गाथा को सूत्रबद्ध करने का सर्वप्रथम गसादा तासी. नेक्स्ट वन, हिंदी साहित्य के इतिहास का प्रस्थान बिंदु किसे कहते हैं. हिंदी साहित्य का इतिहास मिश्र बंधु विनोद, शिवसिंह सरोज, द मॉडर्न वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान. आंसर शिवसिंह सरोज. ప్రస్తావన బిందు మన హిందీ సాహిత్యానికి వచ్చి ప్రస్థాన్ బిందు అని చెప్పుకున్నది శివసింహ సరోజ్. శివసింహ సెంగర్ ద్వారా రచించబడిన శివసింహ సరోజ్. नेक्स्ट क्वेश्चन, डॉक्टर ग्रियसन ने अपने साहित्य इतिहास ग्रंथ लेखन में सर्वाधिक सहायता किससे ली. తనకి రచించిన తన బుక్ ద మోడర్న్ వర్నాక్యులర్ ఆఫ్ లిటరేచర్ హిందుస్థానీ దానికి హెల్ప్గా తీసుకున్న బుక్కు. ఆన్సర్ శివసింహ సరోజ్. శివసింహ సెంగర్ రాసిన శివసింహ సరోజ్ అనే బుక్కు తనకి బుక్ రాయడానికి హెల్ప్గా తీసుకున్నారు అన్నమాట. హెల్పింగ్ బుక్గా తీసుకున్నారు. మరి కజకరియా ఏ సువర్ ఈ హిందుస్థాన్ అనేది ఉర్దూ కవుల గురించి సంకలనం చేశారు కదా కరీముద్దీన్ గారు, ఆయన యొక్క రచన పేరు. हिंदी साहित्य का बृहत इतिहास इन्होंने प्रकाशित किया. బృహత్ ఇతిహాస్ హిందీ సాహిత్య का బృహత్ ఇతిహాస్ని ఈ కింద పేర్కొన్న సంస్థల్లో ఒకటి ప్రచురించడం జరిగింది. హిందీ సాహిత్య సమ్మేళన్, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ, నగరీ ప్రచారిణి సభ, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. హిందీ సాహిత్య సమ్మేళన్ ఇది ఇలహాబాద్లో ఉందమ్మా. దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ఇది మద్రాసులో ఉంది. నగరీ ప్రచారణ సభ ఇది కాశీలో ఉంది. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ పేరులోనూ ఉంది, బంగాల్లో ఉందని. ఆన్సర్ నగరీ ప్రచారిణి సభ కాశీ. కాశీలోన నగరీ ప్రచార సభ వారు హిందీ సాహిత్యక బృహత్ ఇతిహాస్ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ వన్, హిందీ साहित्य के इतिहास में काल विभाजन का सर्वप्रथम प्रयास किया है. हिंदी साहित्य के इतिहास में काल विभाजन का सर्वप्रथम प्रयास किया. गसादा तासी, जॉर्ज ग्रियसन,
रामचंद्र शुक्ल मिश्र बंधु। करेक्ट आंसर डॉक्टर ग्रियर्सन। फस्ट टाइम काल विभाजन చేసింది ఎవరంటే ग्रियर्सन। नेक्स्ट वन, साहित्य जनता की चित्तवृत्तियों का संचित प्रतिबिंब है, यह किसकी उक्ति है? ఎవరి యొక్క కొటేషన్ ఇది? సాహితీ జనతాకి చిత్తవృత్తియోం కా సంచిత్ ప్రతిబింబ్ అనేది అంటే సాహిత్యం అనేది ప్రజల యొక్క ఆలోచనలకు ప్రతిబింబం లాంటిది అని చెప్పి పేర్కొన్న వ్యక్తి డాక్టర్ హజారే ప్రసాద్ ద్వివేది, డాక్టర్ నగేందర్, రామచంద్ర శుక్ల, మహావీర్ ప్రసాద్ ద్వివేది। ఆన్సర్ రామచంద్ర శుక్ల। అలాగే టెట్లో ఇంకొకటి కూడా అడుగుతున్నాడు, किसी देश की इतिहास को देखना जानना है तो पहला उस देश का क्या देखना है అని అడుగుతున్నాడు। అంటే సాహిత్యం ఏ దేశం యొక్క ఇతిహాసం అన్నా లేకపోతే ఆ దేశం యొక్క నాగరికత ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ దేశంలో సాహిత్య రచనల గురించి మనం తెలుసుకుంటే ఆ దేశ నాగరికత ఎంత గొప్పదో మనం అంచనా వేయచ్చు అన్నమాట। नेक्स्ट क्वेश्चन, हिंदी की जननी है पाली, संस्कृत, अपभ्रंश, प्राकृत। आंसर अपभ्रंश। హిందీకి జనని అపభ్రంశ్। మీరు అందరూ చాలామంది అనుకోవచ్చు హిందీకి జనని సంస్కృత్ కదా అపభ్రంశ్ అంటున్నారు ఏంటి అని, కానీ హిందీకి ఆది జనని సంస్కృత్, హిందీకి జనని अपभ्रंश। अपभ्रंश को ग्रामीण भाषा भी कहते हैं। పూర్వం స్టార్టింగ్లో ఈ సంస్కృత రాజులు ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడేవారు, కానీ ఎక్కువగా చదువుకోలేని నిరక్షరాస్యులు అది వాళ్ళే ఎక్కువగా పల్లెటూరులోనే కదా ఉంటారు, అందుకని గ్రామాల్లో ఉండేవారే అపభ్రంశ్ మాట్లాడుకునేవారు కాబట్టి అపభ్రంశ్ గ్రామీణ భాష అని అన్నారన్నమాట। మరి పాలి ప్రాకృత్, పాలి జైనులు ఎక్కువగా పాలీలో వారి యొక్క గ్రంథాలు రచించడం శాసనాలు వేయించడం జరిగింది కాబట్టి పాలీని జైన్ సాహిత్యం ఎక్కువగా జరిగింది కాబట్టి జైన్ల యొక్క జైన సాహిత్య భాషగా పేర్కొనడం జరిగింది। అలాగే బౌద్ధులు ఎక్కువగా వాళ్ళ గ్రంథాలు శాసనాలు ఇవన్నీ ప్రాకృత భాషలో వేయించడం జరిగింది కాబట్టి ప్రాకృత్కి బౌద్ధులు ముఖ్యులు కాబట్టి బౌద్ధ భాష కింద ప్రాకృతిని తీసుకున్నారు। ఆన్సర్ హిందీకి జనని अपभ्रंश। आदिकाल को प्रारंभिक काल नाम दिया, मिश्र बंधु, महावीर प्रसाद द्विवेदी, गणपति चंद्रगुप्त, రామచంద్ర శుక్ల। ఆది కాలాన్ని ప్రారంభిక కాలం అని చెప్పి పేర్కొంది అంటే రకరకాలు ఉన్న ఆలోచకుల విద్వాన్లు అందరూ కూడా ఆదికాలం, కొంతమంది ఆదికాలమే అని పేరు పెట్టారు, కొంతమంది ఆదికాలం కాదు అని చెప్పి అక్కడ ఉన్న ప్రవృత్తుల ఆధారంగానో లేకపోతే ఇంకా రచనల ఆధారంగానో ఏదో విధంగా వాళ్ళకి తోచింది పేరు పెట్టేవారు అన్నమాట। అలాగా ప్రారంభిక కాలం పేరు పెట్టింది ఎవరో అని అడుగుతున్నారు। ఆన్సర్ గణపతి చంద్రగుప్త। ఆది కాలనే ప్రారంభిక కాలం పేరు పెట్టింది గణపతి చంద్రగుప్త। नेक्स्ट क्वेश्चन, हिंदी नवरत्न के लेखक कौन है? हिंदी नवरत्न के लेखक कौन है? शिवसिंह सेंगर, मिश्र बंधु, श्याम सुंदर दास, वियोगहरि। हिंदी नवरत्न के लेखक करेक्ट आंसर मिश्र बंधु। హిందీ నవరత్న ఈ బుక్ చాలా ఇంపార్టెంట్, దీన్ని రచించింది మిశ్ర బంధు। మిశ్ర బంధు వాళ్ళు ముగ్గురు అని చెప్పుకున్నాం, ఆ ముగ్గురు కలిపి మిశ్ర బంధుగా పిలువబడతారు। ఆ ముగ్గురు ఈ బుక్ని రచించారు మిశ్ర బంధు అనే పేరుతో। నెక్స్ట్ క్వశ్చన్,
मिश्र बंधु विनोद में हिंदी साहित्य के इतिहास को कितने कालों में विभाजित है? మిశ్ర బంధు వినోద్లో హిందీ సాహిత్యం ఎన్ని కాలాలుగా డివైడ్ చేయబడింది? 5, 3, 4, 2. आंसर 5. नेक्स्ट क्वेश्चन, जॉर्ज ग्रियर्सन ने हिंदी साहित्य का आरंभ कब से माना है? ग्रियर्सन హిందీ సాహిత్యం అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అన్నారు? ఆన్సర్ 8वीं शती. जॉर्ज ग्रियर्सन हिंदी साहित्य का आरंभ 8वीं शती से माना है. नेक्स्ट वन, आचार्य रामचंद्र शुक्ल के अनुसार आदिकाल का समय मानते हैं 1050 1375 వరకు. అలాగే రామచంద్ర శుక్లే కాకుండా ఇంకా కొంతమంది విద్వాన్లు వాళ్ళు ఎలా అయితే ఆదికాలానికి, రీతికాలానికి, భక్తి కాలానికి వేరే వేరే పేర్లు పెడుతున్నారో అదేవిధంగా ఆదికాలం యొక్క పీరియడ్ టైంలు కూడా వాళ్ళు వేరే వేరేగా చెప్పడం జరిగింది. ఆప్షన్లో ఉన్నాయి చూద్దాం. राम कुमार वर्मा के अनुसार 750 నుంచి 1375 వరకు అని చెప్పి రామ్ కుమార్ వర్మ ఆదికాలానికి సమయాన్ని అంటే ఆ యొక్క కాల వ్యవధిని నిర్ణయించారు. ఎప్పటి నుంచి? 750 నుంచి 1375 వరకు. అలాగే గులాబ్ రాయ్ ఆయన 1000 నుంచి 1375 వరకు అని చెప్పి ఆయన అన్నారు. నెక్స్ట్ జార్జ్ గ్రియర్సన్ 700 నుంచి 1300 వరకు అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. కానీ శుక్లకి అనుసారాన్ని మనల్ని ఎక్కువగా అడుగుతాడు కాబట్టి శుక్లకి అనుసార్ ఆదికాలిక సమయ ఎంత? 1050 నుంచి 1375 వరకు. नेक्स्ट क्वेश्चन, आदिकाल को आदिकाल नाम दिया विश्वनाथ प्रसाद मिश्र, डॉक्टर हजारे प्रसाद द्विवेदी, कमल कुलश्रेष्ठ कुलश्रेष्ठ. नेक्स्ट ऑप्शन वसुदेव सिंह. आंसर डॉक्टर हजारे प्रसाद द्विवेदी. डॉक्टर हजारे प्रसाद द्विवेदी आदिकाल को आदिकाल नाम दिया. आदिकालनी आदिकाल अने अन्नारु आयन. लेकिन विश्वनाथ प्रसाद मिश्र, कमल कुलश्रेष्ठ, वसुदेव अंदुलो वसुदेव వచ్చి आदिकाल को उद्भव काल ने नाम दिया. आदिकाल को उद्भव काल किसने कहा कि वसुदेव सिंह. कमल कुलश्रेष्ठ आदिकाल को अंधकार काल कहा. आदिकाल को अंधकार काल की संज्ञा किसने दिया कि कमल कुलश्रेष्ठ. नेक्स्ट विश्वनाथ प्रसाद मिश्र आदिकाल को वीर काल कहा. वीर गाथा काल आचार्य रामचंद्र शुक्ल, वीर काल विश्वनाथ प्रसाद मिश्र. ओके. आदिकाल को आदिकाल नाम दिया डॉक्टर हजारे प्रसाद द्विवेदी. नेक्स्ट क्वेश्चन, हिंदी का सबसे प्राचीन छंद है. हिंदी का सबसे प्राचीन छंद है चौपाई, दोहा, चप्पाई, बरवई. క్వశ్చన్ ఇంకొకలా కూడా ఇంకా వేరే విధాలుగా కూడా అడుగుతారు కానీ ఆన్సర్ మాత్రం ఒక్కటే మీకు, అదే दोहा. हिंदी का सबसे प्राचीन छंद या हिंदी का सबसे लाडला छंद ब्रजछंद
ఎలా అడిగిన ఆన్సర్ మాత్రం దోహాయే. చంద్ చంద్ దో ప్రకార్, ఏక్ మాత్రిక్ చంద్, దో వార్నిక్ చంద్. మాత్రిక్ చంద్లో మనం మాత్రాలు లెక్క పెడుతూ ఉంటాం కదా, లఘులు గురువులు అని, దాన్ని మాత్రిక్ చంద్ అంటాం. ఆ మాత్రిక్ చంద్లో 3 సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఏమిటంటే సమ్ మాత్రిక్ చంద్, అర్ధ సమ్ మాత్రిక్ చంద్, విషమ్ మాత్రిక్ చంద్. సమ్ మాత్రిక్ చంద్ అంటే ఏ లైన్లో ఎంతైతే కౌంట్ చేస్తుంటే మాత్రాలు ఎంత కౌంట్ చేసాము అంతే ఆ మిగతా లైన్లో కూడా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి చౌపాయి 15, ప్రతి లైన్లో కూడా 15 మాత్రాలు ఉంటాయి. ఓకే, అందుకే చౌపాయి సమ్ మాత్రిక్ చంద్కు ఉదాహరణ. దోహా 12, ఈ రెండు కూడా అర్ధ సమ్ మాత్రిక్ చంద్కు ఉదాహరణలు. దోహా అంటే ఏంటి? 2 లైన్స్, 2 లైన్లు 10 కదా. ఆ 2 లైన్లో కూడా 4 పాదాలు అంటే 4 పాదాలు ఉంటాయి. పాదాలు, ఫస్ట్ పాదం, సెకండ్ పాదం. ఉదాహరణకి మనం ఒక దోహాని అంటే కాల్ కరేసు ఆజ్ కరేసు అబ్, పల్తో ప్రళయ ఆజాయింగే ఉంటుంది. కాల్ కరేసో ఆజ్, అవి ఎన్ని? కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్ అనేది ఒక లైను, అందులో 2 పాదాలు ఉన్నాయి. కాల్ కరేసో ఆజ్ ఒక పాదం, ఆజ్ కరేసో అబ్ అనేది ఒక పాదం. ఈ కాల్ కరేసో ఆజు ఎన్ని పాదాలు? పక్కకు వేరేగా ఉంటుంది, రెండోది వేరేగా ఉంటుంది. మళ్ళీ మూడోది వేరేగా, 3 1 ఒకలా ఉంటాయి. బరవై దోహా, ఈ రెండు కూడా అర్ధ సమ్ మాత్రిక్ చంద్కు ఉదాహరణలు. అలాగే చప్పాయి విషమ్ మాత్రిక్ చంద్కి ఉదాహరణ. చౌపాయి, గీతిక, రోలా ఇవి సమ్ మాత్రిక్ చంద్రు. జోహా, బరవై, సోరట ఇవి అర్ధ సమ్ మాత్రిక్ చంద్రులు. కుండలి, చప్పాయి, కవిత్ ఇవన్నీ కూడా విషమ్ మాత్రిక్ చంద్రులు. నెక్స్ట్ వన్, आदिकाल को जयकाल नाम दिया है रामशंकर शुक्ल रसाल, रामविलास शर्मा, मोहन अवस्थी, चंद्रधर शर्मा गुलेरी. आंसर रामशंकर शुक्ल रसाल. ఆదికాల్కో జైకాల్ అనే నా పేరు ఇచ్చింది, సన్నీ వచ్చింది రామ్శంకర్ శుక్ల్ రసాల్. ఈయన ఆదికాలాన్ని జైకాల్ అన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు రామ్ విలాస్ శర్మ ఆదికాలాన్ని ఏమన్నారు? చంద్రధర్ శర్మ గులేరి. आदिकाल को अपभ्रंश काल कहा. आदिकाल को अपभ्रंश काल అని చెప్పింది చంద్రధర్ శర్మ గులేరి. मोहन अवस्थी आदिकाल को आधार काल माना. आधार काल की संज्ञा किसने दिया कि मोहन अवस्थी. नेक्स्ट राम विलास शर्मा आदिकाल को संक्रमण काल कहा. जयकाल रामशंकर शुक्ल कहा. ओके, नेक्स्ट वन, आदिकालीन साहित्य का मुख्य रस करुण रस, श्रृंगार रस, वीर रस, हास्य रस. आंसर वीर रस. आदिकाल साहित्य का मुख्य रस वीर रस, गौण रस, श्रृंगार रस. ముఖ్యం అంటే గౌన్ అంటే ఇప్పుడు మనం మీకు అర్థమయ్యే సినిమాలాగా 4 చెప్పాలంటే మెయిన్ హీరో వీర్ రస్, సెకండ్ హీరో గౌన్ రస్. ఓకే, మనకి రస్
9 ప్రకార్ 9 రకాలు. అలాగే స్థాయి భావాలు కూడా వాటికి 9 రకాలు ఉంటాయి. కరుణ్ రస్కి వచ్చి స్థాయి భావ్ షోక్, శృంగార్ రస్కి రతి या प्रेम, वीर रस की स्थायी भाव उत्साह, हास्य रस की स्थायी भाव हास. भरत मुनि के अनुसार रसों की संख्या कितने हैं? 8 8 అని చెప్పి భరత్ ముని రసాల గురించి అన్నారు. కానీ 9వ రసమైన శాంత రసాన్ని ఆయన పేర్కొనడం జరగలేదు. కానీ మనకి రసాలు ఎన్ని? 9 రకాలు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు భక్తి రసం, వాత్సల్య రసం కూడా అంటున్నారు. కాకపోతే రస్ కితనే హై మానా తో 9. तुलसीदास को कलिकाल का वाल्मीकि किसने कहा है? तुलसीदास को कलिकाल का वाल्मीकि किसने कहा है? आंसर नाबादास. आंसर क्या है? नाबादास. नाबादास का प्रमुख रचना भक्तमाल. नाबादास का प्रमुख रचना भक्तमाल. नाबादास का गुरु का नाम अग्रदास. ఆయన का गुरु గారి పేరు అగ్రదాస్. సోదాస్ सुसागर सुसरावली प्रसिद्ध रचनाएं है. नेक्स्ट वन, कबीर को वाणी का डिक्टेटर किसने कहा? कबीर को वाणी का डिक्टेटर किसने कहा? डॉक्टर आचार्य रामचंद्र शुक्ल, नाबादास, डॉक्टर रामविलास शर्मा, हजारी प्रसाद द्विवेदी. आंसर हजारी प्रसाद द्विवेदी. कबीर को वाणी का डिक्टेटर कहा कि हजारी प्रसाद द्विवेदी. आचार्य रामचंद्र शुक्ल कबीर की भाषा को सदुकड़ी कहा. आदिकाल को संधि व चारण काल कहा है. ఎవరు? రామ్ కుమార్ వర్మ, నగేందర్, రాహుల్ సాంకుత్యాయన్, గ్రియसन. आंसर राम कुमार वर्मा. आदिकाल को संधि व चारण काल कहा राम कुमार वर्मा. అదే విధంగా ఉత్తి చారంకాల పహలా చారంకాల్ కిస్నే కహా అని అడుగుతున్నారు. అడిగితే గ్రియसन. संधि व चारणकाल कहा राम कुमार वर्मा. ओके, नेक्स्ट वन, शालिभद्र सूरी को हिंदी का पहला कवि माना. शिवसिंह सेंगर, राम कुमार वर्मा, गणपति चंद्रगुप्त, राहुल सांकुत्यायन. आंसर गणपति चंद्रगुप्त. శాలిభద్ర సూరిని హిందీకి మొదటి కవి అని చెప్పింది గణపతి చంద్రగుప్త. అదే రాహుల్ సాంకుత్యాయన్ ఎవరన్నారు? సరప్పాని హిందీకా పహలా కవి అన్నారు. राहुल सांकुत्यायन के अनुसार आदिकाल की सीमावधि. आंसर सेकंड वन, यानी 18 शती से 13 शती तक. 18 शती से 13 शती तक राहुल सांकुत्यायन के अनुसार आदिकाल की सीमावधि. नेक्स्ट वन, आचार्य रामचंद्र शुक्ल के अनुसार भक्ति काल का सीमांकन कहाँ से कहाँ तक है? आंसर 1375 to 1700. 1375 నుంచి 1700 వరకు భక్తి కాలం యొక్క పీరియడ్ అని చెప్పి ఆచార్య రామచంద్ర శుక్లు అన్నారన్నమాట. रीतिकाल
को अलंकृत काल नाम दिया है? विश्वनाथ प्रसाद मिश्र, मिश्र बंधु, राम शंकर शुक्ल रसाल, नगेंद्र। आंसर मिश्र बंधु। रीतिकाल को अलंकृत काल कहा मिश्र बंधु। विश्वनाथ प्रसाद मिश्र రీతికాల్ को శృంగార కాల్ కహా. మనం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే విశ్వంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అలంకరణ చేసుకుంటారు, అంటే శృంగారించుకుంటారు కాబట్టి విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర శృంగార కాలం గుర్తుపెట్టుకోవడమే. రీతికాల్ని అలంకృత కాలం చెప్పింది మిశ్ర బంధు. छायावाद को प्रतिबिंबवाद कहा है? डॉक्टर नगेंद्र, रामविलास शर्मा, हजारे प्रसाद द्विवेदी, आचार्य शुक्ल। आंसर रामविलास शर्मा। छायावाद को प्रतिबिंबवाद कहा है? डॉक्टर आचार्य रामविलास शर्मा। नेक्स्ट क्वेश्चन एंड लास्ट क्वेश्चन, कितनी उपभाषाएं है? ఉపభాషాయం यानी మనకి ఉపభాషలు ఉన్నాయి. ఏంటి? పశ్చిమీ హిందీ, పూర్వీ హిందీ, పహాడీ హిందీ, రాజస్థానీ హిందీ, బిహారీ హిందీ ఉన్నాయి కదా. అంటే ఎన్ని వచ్చాయి? మొత్తం 5. అంటే ఆన్సర్ ఏంటి మనకి? తీనా, పాంచా, చారా, చహా, 5. అలాగే అపభ్రంశులు, సౌసేని అపభ్రంశ ఉంది. అలాగే మనకి అర్ధ మగధి ఉంది. అలాగే పైశాచి ఉంది, ఇవి ఉంది. అంటే అవి కూడా 5. సౌరసేన్ నుంచే పశ్చిమీ హిందీ వచ్చింది, రాజస్థానీ హిందీ వచ్చింది. అలాగే మనకి మరాఠీ కూడా సౌరసేన్ నుంచి వచ్చిందంటారు, కానీ మహారాష్ట్ర నుంచి వచ్చింది మరాఠీ. అలాగే గుజరాత్, అది కూడా సౌరసేన్ నుంచి వచ్చింది. దేవనాగరి లిపిలోనే బాగా రాస్తారు, అది కూడా. మరాఠీ కూడా దేవనాగరి లిపిలోనే రాస్తారు. నెక్స్ట్ పంజాబీ కూడా, అంటే పహాడీ కూడా సౌరసేన్ నుంచి వచ్చిందంటారు. ऑप्शन 5 उपभाषाएं 5 है. पश्चिमी हिंदी, पूर्वी हिंदी, राजस्थानी, पहाड़ी, बिहारी हिंदी. ఈ 5 కూడా ఉపభాషలు. ఈ 5లో మళ్ళీ బోలియాంలు ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమీ హిందీలో మనకి కౌరవి, కడి బోలి, హర్యానవి, కనౌజీ, అలాగే బుందేల్ఖండి. ఈ 5 కూడా పశ్చిమీ హిందీ బోలియం అంటాం. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. కానీ ఎందుకు నచ్చలేదో, ఎందుకు డిస్లైక్ చేశారో అనే కారణం మాత్రం మాకు తెలియజేయండి.